వెల్కమ్ టు అగ్ని బ్లాగ్స్ ఫర్ యూ. ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఏదైతే ఉందో వాళ్ళ కమిషన్ తగ్గించుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. మరియు ఇంకేంటంటే కస్టమర్ ఎంతైనా వేయడానికి రెడీగా ఉంటాడు. కానీ వీళ్ళు కస్టమర్ దగ్గర ఏం చేస్తారంటే మీకు ఈ డిస్కౌంట్, ఆ డిస్కౌంట్, ఈ ప్రమోషన్, ఆ ప్రమోషన్, ఈ కస్టమర్ పోతే మళ్ళీ వేరే దాంట్లోకి పోతే మళ్ళీ మన దాంట్లో బుక్ చేసుకునేమో అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ ఫేర్ ఈ ఫేర్ అని చూపించి వాళ్ళకి తక్కువ అమౌంట్ చూపిస్తుంది. ఈ క్యాబ్ కావచ్చు, ఆటో కావచ్చు, కొంతమంది బ్రదర్స్ బైక్ ట్యాక్సీ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా అప్పుడప్పుడు చేస్తుంటా. ఇవన్నీ చేస్తుంటాం మనము. కష్టం అనేది కస్టమర్ ఎంత పెట్టడానికైనా రెడీ ఉంటాడు. అయితే వీళ్ళు మాత్రం దాంట్లో చూపించినంత మాత్రం ఇస్తామనేసి అంటారు. దాంట్లో ఎంత చూపిస్తుంది బాబు మీకు అంటారు. అంటే సార్ ఇంత చూపిస్తుంది, సరే ఇచ్చేస్తాం, అంతే ఇస్తాం. ఎక్స్ట్రా మనీ కూడా అడగొద్దు. మళ్ళీ మేము అడిగితే మా అకౌంట్లు సస్పెండ్ అవుతాయి. కాబట్టి వాడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. కస్టమర్ సార్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలి మేము. దీనివల్ల లాభం ఎవరికి? పెట్రోల్ మాది, బండి సర్వీసింగ్ మాది, మిగతా ఏమైనా ఖర్చులు ఉంటే అవి కూడా మాదే. ఒక కస్టమర్ సార్ ఏం చేస్తారు, కస్టమర్ సార్ ఏం చేస్తారంటే తీరా లొకేషన్కి పోయినాక క్యాన్సిల్ చేసుకుంటారు. అరే ఏంది మేడం మేము వచ్చినాం కదా అంటే, లేదు బాబు 3 యాప్లలో బుక్ చేస్తారు. అది క్యాబ్ కానివ్వండి, ఆటో కానివ్వండి, బ్యాక్ ట్యాక్సీ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, 3 యాప్లలో బుక్ చేస్తారు. 3 ఇంకొక అవసరమైతే 4 కూడా యూజ్ చేస్తుండొచ్చు, చేస్తారు. చేసినా కూడా వాళ్ళకు కస్టమర్లకు ఎవరు ముందు వస్తారా ఎక్కిపోదాం అని చూస్తారు. కానీ సరే మీరు ఎక్కి వెళ్ళండి, తప్పులేదు. 3 బుక్ చేయకండి, 1 బుక్ చేయండి. ఎందులోనో 1 బుక్ చేస్తే అతను ఆ క్యాప్టెన్ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని డ్రాప్ పాయింట్లో డ్రాప్ చేస్తారు. అంతేగాని మీరు 3 బుక్ చేసి సరే ఒక దాంట్లో వెళ్ళిపోతారు, 2 క్యాన్సిల్ చేస్తారు. అదే ఏంది మేడం నేను ఇంత దూరం వచ్చినా, ఏంటి సార్ నేను ఇంత దూరం వచ్చినా, నాకు పెట్రోల్ వేస్ట్ అయింది, నా టైం వేస్ట్ అయింది అంటే మీకు క్యాన్సిలేషన్ ఫీజు పడుతుంది బాబు. అట్లేం లేదు, క్యాన్సిల్ చేస్తే నేను మీకు క్యాన్సిలేషన్ ఫీజు పడుతుంది అనేసి అంటారు. సరే అది కూడా వదిలేద్దాం. క్యాన్సిలేషన్ ఫీజు ఒక్కోసారి 5 రూపాయలు 10 రూపాయలు వేస్తారు. అది పెట్రోల్ కాదు కదా, ఛాయ్ కూడా కావు. అయితే ఈ మధ్య నేను ఒక 1 మంత్ బిఫోర్ ఒక ఇది కస్టమర్ సార్ని ఎక్కించుకుంటే సార్ ఏమన్నారు అంటే, సారే అన్నారు ఇంత చూపిస్తుంది మరి మీకు సరిపోతుందా బాబు అనేసి అన్నారు. అంటే ఎంత చూపిస్తుంది సార్ అంటే ఒక అమౌంట్ చెప్పిండు. అంత తక్కువ చూపిస్తుందా సార్ అంటే అవును బాబు అని అంటే, సరే సార్ మరి మీరే ఆలోచించండి అంటే, లేదు బాబు దాంట్లో ఎంత చూపిస్తే అంతే ఇస్తాం కదా, ఎక్కువ చూపిస్తే మేము కూడా ఎక్కువ ఇస్తానికి రెడీగా ఉన్నాము. యాప్లో తక్కువ చూపిస్తే తక్కువ ఇస్తాం. మీరు ప్రమోషన్స్ అని అవని ఇవని ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏం కథ? క్యాప్టెన్స్ని మోసం చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే క్యాప్టెన్స్ జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నారా? సగం యువత ఇప్పుడు బైక్ ట్యాక్సీలోనే ఉంది. సగం యువత చదువుకున్న యువత డిగ్రీలు, బీటెక్లు ఇవన్నీ చదువుకున్న యువత ట్యాక్సీ ఫీల్డ్లోనే ఉంది. వాళ్ళని తయారు చేసినారు కంపెనీలు. మొదట్లోనైతే చాలా వచ్చేదంట. ఒక కస్టమర్గా మొన్న కలిసిండు, మీకు గిట్టుబాటు అవుతుందా బాబు అంటే, సార్ ఒక్కోసారి అవుతుంది ఒక్కోసారి కాదు అనేసి అంటే, సరే బాబు
నీకు గిట్టుబాటు అయితే కానప్పుడు మరి ఆల్టర్నేటివ్ వర్క్ చూసుకోవచ్చు కదా అంటే నేను అన్నా. చాలామంది సార్ ఇట్లా ఎంటెక్లు బీటెక్లు చాలా పై స్థాయి చదివిన వాళ్ళు కూడా చేసిన వాళ్ళు చేస్తున్నారు ఇప్పటికీ. సార్ నేను చేయని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఈ విషయం. ఎందుకంటే చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఇంకా చేయించుకుందాం. వర్షం పడితే రెయిన్ ఫేర్ అని వేస్తారు, ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ ఒక రైట్ మీద. ఇంత టార్గెట్ చేస్తే ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తామంటారు, లాస్ట్ బుకింగ్ ఇయ్యరు ఆ క్యాప్టెన్కి. ఇందువల్ల మాకు బోనస్ వచ్చేది బండి షెడ్యూకి వెళ్ళిపోవడం ఒకటి, మేము కూడా షెడ్యూకి వెళ్ళిపోతాం. క్యాప్టెన్స్ ఎవరైతే ఉన్నారో అందరు షెడ్యూకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక బండి తిరిగి అది గిట్టుబాటు కాక ఆ బండిని చేయించుకునే స్తోమత లేక ఏది లేక ఇదైపోతాడు. మేము ఎట్లా అంటారా, కూర్చొని బైక్ నడిపి క్యాబ్ నడిపి ఆటో నడిపి బ్యాక్ పెయిన్స్ ఇంకా చెప్పుకోలేని చాలా ఉన్నాయి. అలాంటివి అవుతూ ఉంటాయి. కస్టమర్లు ఆలోచించండి, మీకు ఫేర్ వస్తుంది కదా అని ఫేర్ ఇది కాకండి. ఇటు మీరు ఏమంటారు, కస్టమర్లు కూడా ఫేర్ వస్తుందని ఫేర్ యూజ్ చేసుకోకండి. సరే వస్తుంది కదా మీరు యూజ్ చేసుకోండి, ఆ పైసలు ఆ క్యాప్టెన్కి డైరెక్ట్. ఇంకా ఈ మధ్య ఇంకా బైక్ ట్యాక్సీలో స్కామ్స్ అవుతున్నాయి. మేము ఇక్కడ ఉన్నాము, మా మేడం అక్కడ ఉంది, క్యాష్ వేస్తాం పంపిస్తారు, క్యాష్ ఇస్తారా నీ అకౌంట్కి వేస్తాం అనేసి అంటారు. ఈ క్యాప్టెన్ ఏమనుకుంటారో, నాకు ఇంత ఇస్తా అంటున్నారు కాబట్టి నేను ఇంత వేస్తా అన్నారు కదా, నేను ఇంత కొట్టేస్తాను, తప్పకుండా కొట్టేస్తాను. తీరా ఈ అకౌంట్లో చూసుకుంటే జీరో బ్యాలెన్స్. ఇందులో లాస్ట్ ఎవరు, మన క్యాప్టెనే యాజ్ తప్పకుండా క్యాప్టెనే ఇదవుతారు. ఏంటంటే బ్యాక్ ట్యాక్సీ అయినా క్యాబ్ అయినా ఆటో డ్రైవర్లైనా ఎవరికైనా కస్టమర్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యాప్సే మనల్ని ఇది చేస్తున్నాయి. అది పరిస్థితి. ఇంకా కొన్ని అకౌంట్లు అయితే సస్పెండ్ కూడా చేస్తారు. ఇప్పుడు నా అకౌంట్ నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా అకౌంట్లని సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ అకౌంట్లు సస్పెండ్ చేస్తున్నారంట. మరి నా అకౌంట్ సస్పెండ్ చేస్తారా ఏందన్నది కూడా మరి నాకు తెలియదు. నేనైతే వీడియో చేద్దామనుకున్నా, చేస్తున్నా. అది పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది బైక్ రైడ్ బుక్ చేస్తారు. బైక్ ట్యాక్సీలో రైడ్ బుక్ చేసి పార్సల్ పంపిస్తారు. పార్సల్కి రైడ్కి ఎంత డిఫరెంట్, ఒక 30 రూపీస్ 20 రూపీస్ 50 రూపీస్, అట్లీస్ట్ 100 రూపీస్ పెట్టుకుందాం. అయినా కూడా అతను ఏం చేస్తారు, రైడే బుక్ చేస్తారు. కస్టమర్ సార్ మీకు అంత సేఫ్ కాదు అది, రైడ్ బుక్ చేసి మీరు పార్సల్ పంపించడం మీకు సేఫ్ కాదు. వచ్చిన రైడర్ కూడా అడుగుతారు, సార్ మీకు ఇట్లా పంపిస్తున్నారు మళ్ళీ ఏం ప్రాబ్లం లేదా అంటే, లేదు సార్ మేము రోజు ఇట్లనే పంపిస్తాం బాబు, మేము రోజు ఇట్లనే పంపిస్తాం, మీరు తీసుకెళ్తారా లేకపోతే మేము క్యాన్సిల్ చేస్తాం, ఇంకొక కథను వస్తాం. అంటే మీరు ఇట్లా తయారు చేస్తున్నారు క్యాప్టెన్స్ని. ఒకరు పోతే ఒకరు, నువ్వు కాకపోతే ఇంకొకరు తీసుకోపోతారు అన్నట్టు తయారు చేస్తున్నారు. నేను ఇలా మాట్లాడదలుచుకోవాలన్నా కాబట్టి మాట్లాడుతున్నాను. అదే మీరు పార్సల్ బుక్ చేసుకొని పార్సల్ పంపించండి, అది సేఫ్గా ఉంటుంది. బ్యాక్ ట్యాక్సీ బుక్ చేసుకున్నారంటే మనిషే రావాలి, మీరు పార్సల్ పంపిస్తా అంటే కుదరదు. ఒకవేళ తీసుకెళ్ళినా కానీ ఇప్పుడు నేను మీతో సరే అని మంచిగా మాట్లాడి తీసుకొని పోయి, అది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక రైడర్ తీసుకెళ్ళి స్కామ్ చేసేస్తుంది. దాన్ని మాకు ఆలోచన ఉండదు కానీ
ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాకు ఎటువంటి కష్టపడి తినాలి, కష్టపడాలి అనే ఆలోచన మీదనే ఉంటాం. కానీ ఒకరి సొమ్ము మాకు తినాల్సిన అవసరం లేదనుకుంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళకి ఎట్లాగో దీని మీద ఉండదు కదా అన్న ఆలోచన మీద మీరు పోతున్నారు. ఏదో ఒకరోజు స్కామ్ అవుతుంది మీకు, అప్పుడు మీకు అర్థమవుతుంది. కస్టమర్ సార్ దయచేసి పార్సల్లోనే పంపించండి. రైడ్ బుక్ చేస్తే మీరే రండి, మీరు వస్తారా, మీ చిల్డ్రన్స్ వస్తారా, మేడం గారు వస్తారా, ఇంకెవరైనా వస్తారా, పంపించండి. ఓకే, అది సేఫ్. రైట్లా మీరు ఇది పంపిస్తే ఏమంటారు, మీరు రైట్లా ఇది బ్యాక్ ట్యాక్సీలుగా మీరు పార్సల్ పంపిస్తే అది మీకు సేఫ్ కాదు. ఇంకొకటి, ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో, ఈ మూడు మీరు కస్టమర్లు ఎంత పెట్టడానికైనా రెడీగా ఉన్నారు. మీరు ఈ ఫేర్, ఆ ఫేర్, అది, ఆ ప్రమోషన్, ఈ ప్రమోషన్, జస్ట్ అది ఇది అని చెప్పి కస్టమర్లకు తక్కువ చూపించి రైడర్లకు ఇది చేస్తున్నారు, రైడర్లను తక్కువ చేస్తున్నారు. అదంతా వాళ్ళ వచ్చేది మాకు పెట్రోల్ కూడా కావు, బండి మెయింటెనెన్స్ ఎటుపోతుంది, మళ్ళీ ఆ మెయింటెనెన్స్ ఎటుపోతుందో అర్థం కాదు కదా. ఇంకొకటి, కొన్ని యాప్స్ ఉన్నాయి, అవి 10 minutesలో డెలివరీ. ఎట్లా ఇస్తారు 10 minutesలో డెలివరీ? అంత డ్రైవర్ మీకు చనిపోయినా పర్వాలేదు, యాక్సిడెంట్, సరే ఇన్సెంటివ్స్ వస్తాయి కదా అన్నట్టు ఏం చేస్తాం మేము, సరే దాదా బ్యాగ్ వేసుకుంటాం, రైడ్ ఏందో, ఆర్డర్ ఏందో, పార్సల్ ఏందో తీసుకుంటాం. కొన్ని యాప్స్లలో గ్రాసరీస్ దాదాపు తీసుకుంటాం, పికప్ చేసుకుంటాం. వెళ్ళి అక్కడ మేము ఏం చేస్తామంటే, చేసే ప్రయత్నంలో స్పీడ్ రాంగ్ రూట్ కానివ్వండి, ఒకవేళ అతను రాంగ్ రూట్ పడితే చలానా పడితే 1000 రూపాయలు 1500 ఉంటుండొచ్చు, అది పడుతుంది. ఎందుకంటే ఇది ఇన్సెంటివ్స్ పోతుంది మెయిన్, చలా చూసుకోం మేము, ఇన్సెంటివ్స్ పోతుంది మెయిన్. కాబట్టి దెబ్బతో పోతాము, క్షేమంగా వెళ్తే పర్వాలేదు. ఒకవేళ అతను ఏదైనా యాక్సిడెంట్ అయ్యో అయితే ఆ పరిస్థితి ఏంది, అబ్బాయిది, రైడర్ది పరిస్థితి ఏంది? పోనీ ఇతనే వేరే బండికో పెద్ద లగ్జరీ కారుకో చిన్న డాష్ ఇచ్చినా కానీ ఆ కారు ఓనర్ ఊరుకుంటారా? మీరు ఇచ్చే ఇన్సెంటివ్స్ 10, 20 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కానివ్వండి, ఆ కార్ సార్ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అది చేయించు, లేకపోతే నీ మీద కేసు పెడతాం, అది పెడతాం, ఇది పెడతామండి. ఏ రైడరు అప్పుడు ఏ కంపెనీ ముందుకు రాదు కదా. సో బ్రదర్ క్యాప్టెన్స్ మరియు రైడర్స్, ఒకరి గురించి మనం పరిగెత్తద్దు, మన గురించి వాళ్ళు పరిగెత్తాలి. కాబట్టి కొన్ని రోజులు ఇది చేసుకుంటా ఆల్టర్నేట్ ఏదైనా జాబ్ చూసుకుంటూ ఉండండి. అదే మీకు ది బెస్ట్ ఏదైనా ఇస్తుందంటే మీకు ఆల్టర్నేట్ జాబ్ ఇస్తుంది కంపల్సరీ. నేను అప్పుడు చేసేటప్పుడు 2 months బ్యాక్ ట్యాక్స్ కోసం ఆన్ చేసిన, ఒక యాప్ ఆన్ చేసిన, రైట్ సరే అని వెళ్ళేటప్పుడు కస్టమర్ ఫోన్ చేస్తున్నారు, సార్ వస్తున్నా సార్, నేను పలానా జాగాలో ఉన్నా, ఇంకా నాకు ఒక 10 minutes 5 minutes చూపిస్తుంది అంటే, లేదు బాబు నాకు ఇక్కడ 1 minute చూపిస్తుంది, నాకు ఇక్కడ చూపించిన టైంలో మీరు ఉండాలి కదా అనేసి అంటారు. లేదు సార్ వస్తున్నా సార్ అంటే, సరే రా బాబు అంటే తొందరగా వెళ్తుంటే తొందరగానే వెళ్ళినా. సరే సార్, కస్టమర్ సార్కి ఎంత బిజీ ఉందో మనకు తెలియదు కాబట్టి వెళ్ళిన తర్వాత కస్టమర్ సార్ ఏం చేసిండంటే మళ్ళీ ఫోన్ చేస్తుండు. నేను లొకేషన్కి వెళ్ళలే, మళ్ళీ ఫోన్ చేస్తుంటే, చేస్తుంటే సార్ వస్తున్నా సార్ అంటే,
ఏ బాబు నువ్వు వస్తావురా నీ రైడ్ క్యాన్సిల్ చేసి ఇంకొకటి బుక్ చేసుకుంటాం అంటే వాళ్ళ క్యాన్సిలేషన్ ఫీజ్ వాళ్ళకు ఉండదా? ఒక రైడ్ క్యాన్సిల్ చేస్తే మీకు ఇంత పడుతుందని మీరు రానండి. మీ యాప్స్ ప్రమోషన్స్కి ఇస్తారు కదా, ఇట్లా రైడ్ క్యాన్సిల్ చేస్తే ఒక రైడ్ మీద మీకు ఇంత పెనాల్టీ పడుతుందని వాళ్ళ కస్టమర్స్ దాకా వాళ్ళకి ఇవ్వండి. ఇదంతా నేను ఒక రైడర్గానే చెప్తున్నా, నేను కూడా ఒక బైక్ ట్యాక్సీ చేసిన చేస్తున్నా ఇప్పటికి కూడా. అప్పుడు పోయి చేస్తూనే ఉంటాను నేను కూడా. క్యాన్సిల్ చేస్తారు కస్టమర్, తీరా లొకేషన్ పోయినా క్యాన్సిల్ చేస్తారు, అన్నీ చేస్తారు. మీరు కస్టమర్కి కాకుండా రైడర్కి ప్రయారిటీ ఇస్తే మీకు మరింత రైడర్స్ వస్తారు. మై రైడర్స్ మీకు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు మాత్రం ఈ ఇన్సెంటివ్స్ పిచ్చి ఇలా పడి మీ జీవితం ఆగం చేసుకోకండి. మీరు ఆల్టర్నేట్ మంచి జాబో లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోండి. ఇది ఒక పార్ట్ టైం మాత్రమే చేసుకోండి. కొంతమంది 24 hours చేసుకుంటుంటారు, అలా మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే మీకు ఆరోగ్యం ఖరాబ్ అయితే ఏ కంపెనీ రాదు ముంగటికి. అప్పుడు ఈ ఇన్సూరెన్స్ పనిచేయదు, ఆ ఇన్సూరెన్స్ పనిచేయదు అని వాళ్ళే అంటారు. కాబట్టి బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా వీడియో మీకు నచ్చితే, నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఏమైనా తప్పులు మాట్లాడితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే మీ అగ్ని బ్లాగ్స్ ఫర్ యూ.